మేము కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ఓబరాయ్ లాంటి సంస్థకి దేశంలో 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నటువంటి సంస్థ అయినటువంటి ఓబరాయ్కి 50 ఎకరాలు ఇచ్చాం. మన భీమిలి పరిసరాల్లో అన్నవరం లాంటి ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 5 స్టార్ రిసార్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. నువ్వు ఒకసారి కేటాయింపులు అనేటువంటివి జరిగిన తర్వాత నిర్మాణంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. మీరు భూములు కేటాయించి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఏ ఒక్కరు నిర్మాణం మొదలు పెట్టకపోతే మీరు భూములు దేనికి ఇచ్చినట్టు? కారు చౌకగా ఎందుకు వారికి ఇచ్చినట్టు? కేవలం మీ తాలూకా సంపద సృష్టి కోసం కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికల ముందు రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలేమో ప్రజల కోసం, పేదవాడి కోసం, రాష్ట్రం కోసం అనుకున్నారు. తీరా ఎన్నికలైన తర్వాత అధికారం చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సంపద సృష్టి రాష్ట్రం కోసం, పేదవాడి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి బినామీల కోసం అనేటువంటిది 2 సంవత్సరాలు పోతే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి కొడుకు తోడలుడు స్థానిక ఎంపీ గీతం అధినేత 55 ఎకరాలు, 1, 2 కాదు, 55 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దోచుకున్నటువంటి భూమిలో నిర్మాణాలు జరుపుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోదు, మాట్లాడదు, తిరిగి వారిని సమర్థించేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నేరుగా పార్లమెంటు సభ్యుడే చెప్తా ఉన్నాడు దీని విలువ వైసీపీ 5,000 కోట్లు అంటుంది, అంత ఉండదు, 1,200 కోట్లే ఉంటుందని. అంటే 1,200 కోట్ల భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే దోచేసుకోవచ్చా? ప్రభుత్వ భూమి కనీసం సెంటు కూడా ముట్టుకోవడానికి వీల్లేదనేటువంటిది కనీస జ్ఞానం ఈ ప్రజాప్రతినిధులకు లేదా? పైపెచ్చు అంత విలువ ఉండదు, ఇంతే ఉంటుంది కాబట్టి నా చేతిలో ఉంది, నేను దోచేసుకుంటాను. పైపెచ్చు మా పార్టీ అధ్యక్షులు, స్థానిక పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారి మీద, లేదా కొంతమంది పత్రికా అధినేతల మీద పరువు నష్టం దావా. నువ్వు చేసేది దొంగ పని, నువ్వు చేసేది దోపిడీ, నువ్వు చేసేది అవినీతి. పైపెచ్చు కేసులేమో మా పార్టీ నాయకుల మీద, పత్రికా అధినేతల మీద కేసులు పెడతావు. ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. నువ్వు భయపెడితే భయపడడానికి ఎవడో లేడు ఇక్కడ. మీరు చేసేటువంటి ప్రతి తప్పుని నిలదీస్తాం, ఎదిరిస్తాం. మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మన ఎండాడలో దాదాపు 5 ఎకరాల భూమి, ఒక మాజీ మంత్రి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా బదలాయింపు చేశాడు. దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అని చెప్పి కొన్ని పత్రికల్లో వచ్చినాయి. ఎందుకు ఎవరు కలెక్టర్ మాట్లాడరు? ఎందుకు జాయింట్ కలెక్టర్ రెస్పాండ్ అవ్వరు? చాలామంది మాజీ మంత్రులు ఉన్నారు, అందరికీ అనుమానం ఎవరిది అని. ఇది నిగ్గు తేల్చాలి. ఏ పార్టీ, ఎవరు, ఏంటి అనేటువంటిది ప్రభుత్వం ఈ పార్టీకే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులో ఉన్నటువంటి వారు ఎవరు, ఆ బినామీలు ఎవరు, ఆ బినామీలు వెనక ఉన్నటువంటి ఆ మాజీ మంత్రి ఎవరు అనేటువంటిది విశాఖపట్నం ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని ఏం జరిగింది, ట్యాంపరింగ్ ఇష్యూస్ ఏంటి అని అంటే హుదూద్ తుఫాన్ వచ్చింది, అందులో ఫైల్స్ అన్ని కొట్టుకుపోయాయని చెప్పి సమాధానాలు చెప్పి